శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన నియోజకవర్గం నర్సన్నపేట. ఇది ధర్మాన కుటుంబానికి కంచుకోట. ధర్మాన కుటుంబాన్ని గత 3.5 దశాబ్దాలుగా ఆదరిస్తూ వస్తోంది. 2-3 సందర్భాల్లో తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లో ఈ నియోజకవర్గం ధర్మాన కుటుంబానికే పట్టం కట్టింది, వారికి కట్టుబడిపోయింది. అయితే గతం వేరు, వర్తమానం వేరు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీలో కీలక నేత ధర్మాన కృష్ణదాస్కి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇక్కడ వైసీపీలో వర్గపోరు ఉంది. అది 2 ఏళ్ల నుంచి ఉంది. సొంత పార్టీలో దానిని చెక్కదిద్దుకోవడంలో దాసన్న ఫెయిల్ అయ్యారు. ధర్మాన కృష్ణదాస్కి టికెట్ ఇవ్వద్దు అన్నదాకా పరిస్థితి అయితే వచ్చింది. మరోవైపు చూస్తే రాజకీయంగా బలమైన ప్రత్యర్థిగా టీడీపీ నుంచి బగ్గు రమణమూర్తి ఉన్నారు. ఆయన 2014లో ఆ పార్టీ నుంచి గెలిచి కృష్ణదాస్ని ఓడించారు. ఈసారి తనదే విజయం అని ఆయన అంటుంటే వైసీపీ అసమ్మతి నేతలు కూడా టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఒకేసారి అటు సొంత పార్టీతో పాటు ప్రత్యర్థి పార్టీతో కృష్ణదాస్ పోరాడాల్సి ఉంటుంది. ఇక కృష్ణదాస్ విషయమే తీసుకుంటే 2004లో తొలిసారి కాంగ్రెస్ టికెట్ మీద గెలిచారు. 2009లోనూ రెండవసారి గెలిచి ఆ మీదట వైసీపీలోకి వచ్చారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ మీద 3వసారి గెలిచారు. కానీ 2014లో ఆయన ఓటమి పాలయ్యారు. 2019లో 20,000 ఓట్ల భారీ తేడాతో రమణమూర్తిని ఓడించారు. ఇప్పుడు కూడా తనదే జయం అని దాసన్న అంటున్నా అసమ్మతి వర్గం ఏం చేస్తుందో అన్న చర్చ అయితే ఉంది. మొత్తానికి శ్రీకాకుళం జిల్లాలో నర్సన్నపేట వైసీపీ సీటు అని చెప్పుకునేవారు. ఇప్పుడు ఆ సీట్ డౌట్లో పడుతుంది అని అంటున్నారు.